డేస్ బ్యాక్ స్టీల్ షాపింగ్ అని చెప్పేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియోకి అగ్రోమెక్కి వెళ్ళామని చెప్పాను కదా, దాంట్లో నేను తీసుకొచ్చిన కలెక్షన్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర, చాలా డేస్ అయింది పాడైపోయి. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి స్టీల్లో తీసుకుందామని చెప్పి తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చి ఎంఆర్పి చాలా ఎక్కువగానే ఉంది, 2 ఎబో అనిపించింది. కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన ప్రైస్ అయితే 1185 రూపీస్. అండ్ 4 ప్లేట్స్ ఇచ్చారు ఇడ్లీకి. ఇది చిట్టి ఇడ్లీ డుగ్గు కోసం తీసుకున్నా, అంటే దాంట్లోనే వచ్చింది. చిట్టి ఇడ్లీస్ కోసం అని చెప్పేసి ఈ పాత్ర తీసుకున్నాను అనమాట. దాంట్లో స్టీమ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ కూడా ఇచ్చారు. 4 ఇడ్లీ ప్లేట్స్, ఒకటి చిట్టి ఇడ్లీ, ఇంకొకటి స్టీమ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి చాపింగ్ బోర్డ్ అండ్ వుడ్ వాడడం అంత మంచిది కాదని చెప్పేసి స్టీల్లోనే తీసుకున్నాను. 440 రూపీస్ అలా పడింది. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ డుగ్గు కోసము. ఇది 600 ml అయితే దీనికి కాస్ట్ వచ్చేసి 175 రూపీస్. ఈ బౌల్ ఎందుకో క్యూట్ అనిపించింది. కొంచెం చపాతీ, ఒక 2-3 చపాతీస్కి పిండి తట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ బౌల్ తీసుకున్నా. 140 రూపీస్. ఇది వచ్చేసి ట్రైప్లై కడాయి. అంతకుముందు నేను ఇండస్ వ్యాలీలో కూడా తీసుకున్నా, కాకపోతే అది కొంచెం పెద్దది. ఈసారి చిన్నది తీసుకున్నాము, ఎందుకంటే ఇద్దరి వరకు కర్రీ చేసుకోవడానికి భలే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ చిన్నది తీసుకున్నా. 1.5 kg ఉడికే చికెన్ది, ఒక 23 సెంటీమీటర్స్ అనమాట లాస్ట్ టైం తీసుకున్నది. ఇది వచ్చేసి 840 రూపీస్ పడింది. ఈ చిన్న చిన్న స్పూన్స్ అయితే కిచెన్ వేర్ బాగుంటాయి కదా, మసాలాస్ వేసుకోవడానికి, పోపు దినుసులు వేసుకోవడానికి, అందుకోసం అని చెప్పి 12 పీసెస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది స్పూను ఇడ్లీ పాత్రలో వచ్చింది. ఇవి వచ్చేసి ఫోర్క్ 85 రూపీస్ పడింది. 6 పీసెస్ ఉన్నాయి. ఇది మన షాపింగ్. నచ్చితే పక్కగా మీరు ట్రై చేయండి.